జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఇందులో 7 క్లాసులు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా మిగిలిన 10 మెడికల్ కాలేజీలను 2 విడతలుగా ప్రైవేట్ పరం చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వీళ్ళు కట్టిన మెడికల్ కాలేజీలు ఏంటి చూపించుకుంటూ, దానితో పాటు వైద్యం రిలేటెడ్ జగన్ గారి సర్కార్ చేసిన మరికొన్ని డెవలప్మెంట్స్ కూడా చూపించుకుంటూ జగన్ గారు ఒక కామెంట్ చేశారు. మాకు చేత కాలేదు, చేసింది కూడా చెప్పుకోవడం మాకు చేత కాలేదు అని చెప్పి పాపం ఆయన ఒక నిర్వేదంతో మాట్లాడారు ఒక మాట. అయితే ప్రస్తుత పరిస్థితిని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్ నుండి ఇప్పటికి కూడా వాళ్ళు అంత క్షేత్రస్థాయిలో యాక్టివ్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ ప్రస్తుత పరిస్థితిని గమనించినా కూడా జగన్ గారి ప్రెస్ మీట్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ఏం ప్రచారం చేస్తూ ఉన్నాయి? ఒకటే మెడికల్ కాలేజీ కట్టిన జగన్, ఒకటే మెడికల్ కాలేజీ కట్టిన జగన్ అని చెప్పారు. వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడైతే కొన్ని నిర్మాణంలో ఉన్నాయో, అంటే 26, 27 ప్రారంభం కావాల్సిన మెడికల్ కాలేజీలు అవి ఇంకా ఆయన స్టార్ట్ చేయలేరు, కట్టారు, ఇప్పటికి అయిపోయేవి ఆయన ముఖ్యమంత్రి ఉన్నట్టు. ఎక్కడైతే కొంచెం పెండింగ్లో ఉన్నాయో జస్ట్ స్టార్ట్ చేశారో కొన్ని, వాటి దగ్గరకు పోయి వాళ్ళు వీడియోలు, ఫోటోలు, సెల్ఫీలు తీసుకొని ఇవి జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. వదిలేశాడు, ఒకటే కట్టారు అని. అరే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలు క్లాసులు స్టార్ట్ అయిపోయాయి, మరికొన్ని రెడీ అయ్యాయి. వైసీపీ నాయకులు కనీసం ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళైనా లేదా ఎవరో ఒక రాష్ట్ర స్థాయి వాళ్ళని ఎవరో ఒకరు ఒక మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయలేరా? ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి విజయనగరంలో మొదలెట్టారు, లేకుంటే రాజమండ్రి, లేకుంటే ఏలూరు, లేకుంటే మచిలీపట్నం, లేకుంటే నంద్యాల, వీళ్ళు పట్టుకొని మెడికల్ కాలేజ్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకోరు అదిగో మేమే తీసుకొచ్చాం మెడికల్ కాలేజ్, క్లాసులు స్టార్ట్ అయిపోయాయి, జరుగుతున్నాయని ఆ మెడికల్ కాలేజ్ దగ్గర పోయి ఒక వీడియో 5 నిమిషాలు వీడియో ఇట్లా మొత్తం తిప్పుతూ 5 నిమిషాల వీడియో కూడా వీళ్ళు రికార్డ్ చేయలేకపోయారు, చేసి పబ్లిక్లో వదలలేకపోయారు. వీళ్ళకు వ్యతిరేకంగా అంత రాక్షసత్వంగా అబద్ధాలు ప్రచారం జరుగుతూ ఉంటే మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసింది చెప్పుకోవడం మాకు చేత కాలేదంటే ఇప్పటికైనా వాళ్ళకి చేత అవుతున్నట్లేదు. వాళ్ళ అబద్ధ ప్రచారానికి కౌంటర్గా ఒక్కరన్నా ఒక వీడియో రిలీజ్ చేశారా అండి? ఒక్కరన్నా ఒక వీడియో కనీసం అప్పుడు మనం గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి పులివెందుల మెడికల్ కాలేజ్ నుంచి నేను స్వయాన వెళ్ళి చేసింది కూడా కనీసం ఆ వీడియో అన్నా చూపించాము. ఈ వైసీపీ నాయకులు వీళ్ళు వెళ్ళేసి పాపం వాళ్ళ నాయకుడు, వాళ్ళ అధినేత నిర్వేదంగా మాకు చేసింది కూడా చెప్పుకోలేకపోయామని చెప్పి బాధపడ్డ తర్వాత అయినా ఒకరన్నా వెళ్ళి ఆ పనన్నా చేసుకోవచ్చు కదా. ఒక పనైనా నిజంగానే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనులు, వాళ్ళ కథలు చూసాము అని అంటే వీళ్ళు అటువైపేమో తిమ్మిని బొమ్మి చేసే విధంగా ప్రచారం చేసే వాళ్ళతో వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ వైపు నుంచి మాత్రం ఇవి పెద్ద ఎఫెక్టివ్ వర్కే కనిపించదు చాలాసార్లు.